వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇదే అంశం పైన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి బాలరాజ్ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. అటు బీజేపీ సెంట్రల్ సంబంధించిన కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ప్రధానంగా అటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారతదేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆవశ్యకత ఉందంటారు? మొదటిగా నేను సమయం టీవీ ఛానల్కి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మీ ఛానల్కి నేను మొదటిసారి రావడం కనుక సమయం అనుసారంగా పనిచేసే ఛానల్ అనుకుంటాను. సమయం ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ఏదైతే టైం ఉందో దట్ ఈస్ యువర్ ఛానల్ నేమ్ సమయం వన్ నేషన్ వన్ ఎలక్షన్. తప్పకుండా అందరు ఈ సమయానుసారం నడుచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందాక చాలామంది వక్తలు ఈ కార్యక్రమం మాట్లాడారు. అసలు ఎందుకని మనం ఇది చేస్తున్నాం అనేది. ఫస్ట్ థింగ్, ఒక చిన్న ఎలక్షన్, ఒక వార్డులో ఒక నాయకుడు వెళ్ళి ఎలక్షన్ చేయాలన్నా లక్షలతో కూడుకున్న ఖర్చు ఈరోజు. ఇప్పుడు ఈరోజు డబ్బు ఖర్చు అనేది ఎవరిదో కాదు, మనం కడుతున్న డబ్బే, మన డబ్బే. ఎవరు ఏ నాయకుడు వాళ్ళ ఇంట్లో తెచ్చి ఈ ఎలక్షన్ పెట్టట్లేదు. గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది పబ్లిక్ ఫండే. అంటే మనం ఫస్ట్ మన డబ్బులు కాపాడుకుంటే ఇంకో వేరే కార్యక్రమం దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు, మన డెవలప్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు. ఎలక్షన్ ద్వారా ఏదైతే ఖర్చు ఉందో తగ్గించుకుంటే అది వేరే డెవలప్మెంట్కి అవుతుంది, అలా సమయం మిగులుతుంది. ఇవన్నీ ఇందాక చాలా మంది వక్తలు చెప్పారు, ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. ఈరోజు ఈ అవేర్నెస్ ఎందుకు వచ్చిందంటే ప్రజలు తెలియాలి. ఎందుకంటే 370 ఆర్టికల్ కానీ వేరే ఏవైతే జరిగాయి ఈ రోజున చాలా మార్పులకు ప్రధానమంత్రి పబ్లిక్ అడిగారు, మీ ఓటు ఏందండి. పల్స్ అనేది ఎక్కడ లేదు, పబ్లిక్లో ఉంది. పల్స్ ఓటే మనకు చాలా ముఖ్యం. పబ్లిక్లో అవేర్నెస్ రావాలంటే ఈ కార్యక్రమాన్ని మీ ఛానల్ ద్వారా చాలామందికి మీరు చెప్పండి. ఏమని, దీనివల్ల మనకు చాలా లాభం జరగబోతుంది. టైం అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, మ్యాన్ పవర్ అవ్వచ్చు, అఫీషియల్స్ ఇది అవ్వచ్చు, ఏదున్నా కానీ. సో వన్ నేషన్ ఎలక్షన్ ప్రతి ఒక్కరికి లాభకరమే. దీంతో పాటుగా డీలిమిటేషన్ సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్లు కావచ్చు, ఇలాంటి అనేకం ఉన్నాయి. వీటిని కూడా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళాలనేది కూడా ఒక డిమాండ్ వస్తుంది, ఒక చర్చ వస్తుంది. దీని గురించి ఏమంటారు? సార్, ఎవ్రీ 25 ఏళ్ళకి ఒకసారి డీలిమిట్ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సమయం వచ్చినది, డీలిమిటేషన్ చేయాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చింది కనుక తప్పకుండా డీలిమిటేషన్ అవుతున్నది. దానికి కూడా ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్జన భర్జన వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా డీలిమిటేషన్ వల్ల నాలాంటి యంగ్స్టర్స్ కూడా ఛాన్స్ వస్తుంది ఎంతోమంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే పాపులేషన్ ఎప్పుడు డీలిమిటేషన్ ఎందుకు అవుతుంది, పాపులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు సెన్సస్ చూసుకుంటే 25 ఏళ్ళ కింద ఇప్పుడు ఒకటి లేదు. 21 ఏళ్ళు ఉన్నవాడు ఓటేసేవాడు, 18 ఏళ్ళు ఉన్నవాడు ఇప్పుడు ఓటేస్తున్నారు. అలాగే మనము మన తండ్రులకు అప్పుడు చూసాం, తాతలకు చూసాం. 25 ఏళ్ళ కింద మా తండ్రి అప్పటి కాలం, ఇప్పుడు మన కాలం. అంటే ఇప్పుడు కంపల్సరీ డీలిమిటేషన్ అవడం వల్ల చాలా మందికి అవకాశం వస్తుంది యంగ్స్టర్స్కి. ఇందాక సునీల్ బన్సల్ గారు చెప్పారు, ఏమని, ఒకే మనిషి ఎంపీగా ఓడిపోయాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీకి పోటీ చేస్తున్నాడు, వేరే దానికి పోతున్నాడు. అటువంటి డబల్ రాజకీయాలు ఎవరు చేయలేరు. ఇంకా ఏ ఒక్క మనిషి ఇదే ఒక్కదానికి నిల్చోవాలి, ఏ ఒక్కదానికి పోటీ చేయాలి. ఈ డీలిమిటేషన్ వల్ల అయితే తప్పకుండా సీట్లు పెరుగుతాయి. తర్వాత ఎప్పుడైతే ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి చదువు చెప్పాలంటే మనమే మన పిల్లల గురించి ఆలోచిస్తాం. క్లాస్లో 50 మంది మనం ఒప్పుకోం, 100 మంది క్లాస్లో ఏ ఒక్క తండ్రి ఒప్పుకోడు. 30 మంది ఉంటేనే అంటే ఏంది, ఒక టీచర్ అటెన్షన్ ఉంటుందట. అలాగే లీడర్ కూడా అటెన్షన్ పే చేయాలంటే డీలిమిటేషన్ అవ్వాల్సిందే. ఒక లీడరు ఒక 50 బూత్లకు 150 బూత్లో పనిచేయడు కనుక 7 పార్లమెంట్లో ఎట్లయితే ఎంపీ ఉన్నాడో ఒక 5 అసెంబ్లీలోకి ఒక పార్లమెంట్ ఉంటే ఇంకా చాలా మంచిది. అంటే ఈసారి 2029 సాధ్యమవుతుందంటారా? తప్పకుండా అవుతుంది. అదే లక్ష్యంగా మోదీ గారు చేస్తున్నారు. 2047 జరగాలంటే ఇప్పటి నుంచి జరగాల్సింది. ఖచ్చితంగా ఈసారి జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఖచ్చితంగా జరిగి తీరుతాయని కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. విడుదల ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.